ప్రభుత్వం వేసిన సిట్టు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ 20 పేజీలో క్లియర్గా ఉంది. వెరీ లో అంటే కల్తీ జరగనట్టే. అంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎనిమల్ ఫ్యాట్ ఎస్ పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేస్తారా దేవుడికి అంటూ వ్యాఖ్యానించటం. మరి స్వామివారి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వినడానికి ఇది వాంతి పుట్టించేటటువంటి విధంగా వినిపిస్తుంది, అసహ్యంగా, యావగింపుగా. మాటి మాటికి దీన్ని ప్రస్తావన చేయటం. మరి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి రష్ చూస్తే నార్త్ ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ వస్తే ఇది కుంభమేళ, రోజు కుంభమేళ జరుగుతుందా అనేటటువంటి విధంగా అంటారు. మరి కానీ మాటి మాటికి అన్నిసార్లు అనకూడదు ఈ విధంగా. ఒకవేళ ఎవరైతే చేశారో వారిని శిక్షించడానికి చూడాలి, కానీ ఇట్లాగా మాటి మాటికి అనకూడదు అనే విధంగా ప్రజలు అంటున్నటువంటిది. ఇంకా ఇదే కాకుండా ఇంకో మాట, ఇది అవినీతి కాదు, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నినటువంటి కుట్రంట. మరి హిందూ మతాన్ని నాశనం చేసేటటువంటి వారు ఎవరున్నారు? హిందూ మతాన్ని నాశనం చేయగలుగుతారా ఎవరైనా? కానీ ఏదో రకంగా ప్రజలను అటువైపు తీసుకువెళ్ళాలి, రాజకీయం పులమాలి అనేటటువంటి విధంగా చూడడం సరికాదు. తిరుమల లడ్డు ఎంత టేస్టు, దాన్ని ఎంత సంతృప్తిగా ఆనందంగా తింటారు భక్తులు, ఇతరులు కూడా తింటారు. మరి కానీ లడ్డు చూడగానే అమ్మో ఇందులో ఏముందో అనేటటువంటి భయం కలిగేటటువంటి విధంగా చేయటం అన్నటువంటిది ఇది ఒకంత సీఎం గారు ఇలా మాట్లాడడం దైవద్రోహము అని అనుకుంటున్నారు ఇప్పుడు. మరి ఇంకా ఇట్లాంటివి వద్దు. రాజకీయంగా ఉంటే కేసులు పెట్టించి చేతిలో పవర్ ఉంది, ఆ విధంగా అరెస్ట్ చేయండి అని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ కూడా ఇంతవరకు హిందుత్వవాదులు మేము అని చెప్పుకుంది, కానీ ఇట్లాంటి వాటిని ఇప్పుడు కూడా ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈ విధంగా చెప్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేటటువంటి విధంగా భావించడం సరికాదు అని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి, కానీ శ్రీవారిని అడ్డం పెట్టుకొని చేస్తే భగవానుడు క్షమించడు అనేటటువంటి విధంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి అని ప్రజలు భావిస్తున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.